వెల్కమ్ టు బిగ్ సినిమా. నేను ప్రసూన. తెలుగు సినీ చరిత్రలో ఇంత సుదీర్ఘంగా ఎదురు చూసినా డెబ్యూ మరొకటి ఉండదేమో. నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పుడు ఒక మిస్టరీగా మారిపోయింది. సింహా అన్నారు, ప్రశాంత్ వర్మ అన్నారు. తీరా సీన్ కట్ చేస్తే ముహూర్తం సమయానికి అంతా గంచు. ఇప్పుడు మళ్ళీ క్రిష్ పేరు ఆదిత్య 999 మ్యాక్స్ అంటూ కొత్త రాగం అందుకున్నారు. అసలు 31 ఏళ్లు దాటిపోతున్నా ఇంకా ముహూర్తాల మీద ముహూర్తాలు మార్చడం వెనుక అసలు కదేంటి? బాలయ్య బాబు అతి జాగ్రత్త మోక్షజ్ఞ కెరీర్ కు శాపంగా మారుతోందా? నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసి అలిసిపోయారు. వారసుడు వస్తున్నాడు, ఇదిగో అదిగో అంటూ ఏళ్లు గడిచిపోతున్నాయి. ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ఏంటంటే ఉగాది నాడు అంటే మార్చి 19న సినిమా మొదలవుతుందంట. కానీ ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే మోక్షజ్ఞ వయసు ఇప్పటికే 31 ఏళ్లు దాటిపోయింది. టాలీవుడ్ లో టాప్ హీరోలంతా ఈ వయసుకే డజను సినిమాలు పూర్తి చేసి సెటిల్ అయిపోతే మన వారసుడు మాత్రం ఇంకా కొబ్బరికాయ కొట్టడానికి ముహూర్తం చూసుకుంటున్నాడు. మొదట హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మతో సినిమా అన్నారు. ఫ్యాన్స్ అంతా సింబా వస్తున్నాడని పండగ చేసుకున్నారు. తీరా చూస్తే ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. ఇప్పుడు మళ్ళీ క్రిష్ సీన్ లోకి వచ్చాడు. అసలు డైరెక్టర్లను మార్చడంలో ఉన్న శ్రద్ధ సినిమా పట్టాలెక్కించడంలో ఎందుకు లేదన్నది $1 మిలియన్ ప్రశ్న. బాలయ్య తన మనసులో ఉన్న కథను క్రిష్ కి ఇచ్చారని చెప్తున్నారు. కానీ క్రిష్ ట్రాక్ రికార్డ్ చూస్తే గౌతమి పుత్ర, శాతకర్ణి తర్వాత హిట్ అన్నదే లేదు. పైగా హరిహర వీరమల్లు లాంటి సినిమాలను మధ్యలోనే వదిలేసిన క్రిష్ ను నమ్మి మోక్షజ్ఞ బాధ్యతను అప్పగించడం ఒక పెద్ద రిస్క్ కాదా? ఆదిత్య 369 లాంటి క్లాసిక్ సినిమాకు సీక్వెల్ అంటే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. ఆ భారాన్ని మోక్షజ్ఞ మోయగలడా? నటనలో అనుభవం లేని డెబ్యూ హీరోకి అంతటి సీక్వెల్ ఇవ్వడం అంటే అది సాహసం కాదు, అంతకు మించని ట్రేడ్ వర్గాల టాక్. బాలయ్య బాబు తన మైండ్ లో 5-6 కథలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఆ కథలు బయటకు వచ్చేసరికి మోక్షజ్ఞ వయసు 40 దాటేలా ఉంది. ఏదేమైనా మార్చి 19న కొబ్బరికాయ కొడతారో లేక మళ్ళీ ఇంకో ముహూర్తం కోసం వాయిదా వేస్తారో చూడాలి. 31 ఏళ్ల వయసులో డెబ్యూ అంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇకనైనా ప్రయోగాలు పక్కన పెట్టి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తే బెటర్. లేదంటే ఆదిత్య 999 మ్యాక్స్ అనేది కేవలం ప్రకటనలకే పరిమితమయ్యేలా ఉంది. చూడాలి, ఈసారైనా ఉగాదికి గుడ్ న్యూస్ చెప్తారా లేక ఎప్పటిలానే వెనక్కి వెళ్ళిపోతారా? పవర్ స్టార్ సినిమా అంటే బిజినెస్ జరగాలి, కానీ అది బయర్ల గొంతు కోసేలా ఉండకూడదు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో జరుగుతున్న ప్రచారం ట్రేడ్ వర్గాలను షేక్ చేస్తోంది. అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఓజీ లాంటి భారీ హైప్ ఉన్న సినిమాకే దిక్కులేదు. మరి ఉస్తాద్ కు 70 కోట్లు ఎలా అడుగుతున్నారు? మైత్రి మూవీస్ బ్రాండ్ ఆడుకుని బయర్స్ ను బలి చేస్తున్నారా? అసలు లెక్కలేంటో ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ లో ఇప్పుడు ఒకటే రచ్చ, అదే ఉస్తాద్ భగత్ సింగ్ రేటు. ఆంధ్ర ఏరియా ఒక్కటే 70 కోట్లు చెప్తున్నారట. వినడానికి బానే ఉంది, కానీ ఈ రేటు వెనుక ఉన్న లాజిక్ ఏంటి? పవన్ కళ్యాణ్ మేనియా మీద నమ్మకమా లేక బయ్యర్ల అమాయకత్వమా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఓజీ సినిమాకు వచ్చిన హైప్ అంతా ఇంత కాదు. గ్లిమ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి ఫ్యాన్స్ ఓజీ అంటూ పూనకాలతో ఊగిపోయారు. అంత క్రేజ్ ఉన్న ఆ సినిమాకి ఆంధ్రలో 75 కోట్ల బిజినెస్ జరిగితే వసూలు మాత్రం 50 నుండి 60 కోట్ల మధ్య ఆగిపోయాయి. కేవలం జీఎస్టీ గిట్టుబాటు అవ్వబట్టి బయ్యర్లు ప్రాణాలతో బయటపడ్డారు. మరి ఇప్పుడు ఉస్తాద్ పరిస్థితి ఏంటి? నిజం చెప్పాలంటే ఉస్తాద్ పై ఉన్న క్రేజ్ అంతంత మాత్రమే. పైగా ఇది ఒరిజినల్ కథ కాదు, రీమేక్ అన్న ట్యాగ్ ఎలాగో ఉంది. మరి ఓజీ రేంజ్ బజ్ లేని సినిమాకు ఓజీ రేంజ్ రేట్లు ఎలా పెడతారు? ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ సినిమా మార్కెట్ విలువ 50 నుండి 55 కోట్లు మించదు. కానీ నిర్మాతలు మాత్రం పట్టు విడవకపోవడమే ఆశ్చర్యం. రిలీజ్ తర్వాత సినిమా క్లిక్ అయితే అది అదృష్టం. కానీ రిలీజ్ కి ముందే బయ్యర్లు నెత్తిన ఈ 70 కోట్ల బండ పెట్టడం ఎంతవరకు న్యాయమో మేకర్స్ కే తెలియాలి. మైత్రి మూవీస్ అంటే బయ్యర్లకు ఒక గురి ఉంది. ఏదైనా తేడా వస్తే ఆదుకుంటారన్న భరోసా ఉంది. కానీ ఆ భరోసానే పెట్టుబడిగా పెట్టి ఇలాంటి భారీ రేట్లు కోట్ చేయడమే రిస్కీ గేమ్. సినిమా రిజల్ట్ తేడా కొడితే మైత్రి ఎంతమందినని ఆదుకుంటుంది? ఉస్తాద్ భగత్ సింగ్ రేట్ల విషయంలో మేకర్స్ రీథింకింగ్ చేయకపోతే మాత్రం బయ్యర్లు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. చూద్దాం ఏం జరుగుతుందో.
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ కాంబో అనౌన్స్ అయినప్పుడే రికార్డులు బద్దలవుతాయని ఆశపడ్డారు తారక్ ఫ్యాన్. కానీ ఇప్పుడు డ్రాగన్ సినిమా నుంచి ఓ షేకీ అప్డేట్ వినిపిస్తోంది. ఎస్, అఖిల్ అక్కినేని గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడని. ఈ ఎంట్రీ నిజంగా అవసరమా? ఫ్లాపుల రికార్డున్న ఒక హీరోను ఇంత భారీ ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చి అసలు ప్రైజ్ నే డైల్యూట్ చేస్తున్నారా? అసలు జోర్దాన్ ఎడారులో ఏం జరిగింది? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ప్రశాంత్ నీల్ సినిమా అంటేనే ఎలివేషన్ల జాతర. ఇక ఎన్టీఆర్ లాంటి పవర్ఫుల్ పర్ఫార్మర్ తోడైతే రచ్చ మామూలుగా ఉండదు. ఇప్పటికే జోర్డాన్ షెడ్యూల్ ముగించుకున్న ఈ చిత్రం మార్చ్ ఎండింగ్లో రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ అలాగే సాంగ్ షూటింగ్కు రెడీ అవుతోంది. ఇక ప్రశాంత్ నీల్ తన మార్క్ మాస్ ఎలివేషన్లను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తాడని, ఎన్టీఆర్ 15 కేజీల బరువు తగ్గడం, రగ్గడ్ లుక్ ఇవన్నీ సినిమాకు ఊపునిస్తాయన్నది నిజం. టోటల్గా ప్రశాంత్ నీల్ ఈసారి కేజీఎఫ్ మించిన రా యాక్షన్ ప్లాన్ చేశారని ఇన్సైడ్ టాక్. అందులో భాగంగానే జోర్డాన్ ఎడారిలో భారీ యాక్షన్ సీన్స్, టొవినో థామస్ విలన్గా అన్ని పక్కా ప్లానింగ్లో ఉన్నట్లే కనిపించాయి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని ఒక కీలకమైన గెస్ట్ రోల్లో మెరవబోతున్నట. లెంత్ తక్కువైన కథను మలుపు తిప్పే పాత్ర అదని టాక్. అఖిల్కు నీల్ మామకు ఉన్న స్నేహంతో పాటు ఎన్టీఆర్ అంటే ఉన్న అభిమానంతో వెంటనే అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాట. ఎన్టీఆర్ మాస్ పవర్, అఖిల్ స్టైలిష్ ఎంట్రీ వినడానికి బానే ఉంది. కానీ వరుస ఫ్లాప్లని మూట కట్టుకున్న అఖిల్ను ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో పక్కన నిలబెట్టడం ఎంతవరకు కరెక్ట్? మాస్ హీరోగా ఎన్టీఆర్ ఇమేజ్, ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్ ఇవి చాలు సినిమాను గ్లోబల్ రేంజ్కు తీసుకెళ్లడానికి. పైగా ఇది బయర్ల పెట్టుబడులపై, అభిమానుల అంచనాలపై నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశమే ఎక్కువ. సో అఖిల్ లాంటి హీరోతో గెస్ట్ రోల్ ఏమాత్రం అవసరం లేదన్నది ఫ్యాన్స్ ఆర్గ్యుమెంట్. మరి పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో అఖిల్ సాఫ్ట్ లుక్ సెట్ అవుతుందా, లేక ప్రశాంత్ నీల్ తన మ్యాజిక్తో అఖిల్ని కూడా మాస్ అవతారంలో చూపిస్తారా అన్నదే ఇప్పుడు పెద్ద సస్పెన్స్. మే 20న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా వచ్చే అప్డేట్ చాలా కీలకం. మరి ఈ అఖిల్ సర్ప్రైజ్ పై ఏమైనా క్లారిటీ వస్తుందో లేదో చూడాలి. ఒకవేళ ఈ వార్త నిజమైతే ప్రశాంత్ నీల్ తన ఎక్స్పెరిమెంట్తో ఎన్టీఆర్ లాంటి స్టార్తో రిస్క్ చేస్తున్నాడని చెప్పక తప్పదు. నేచురల్ స్టార్ నాని ఒకప్పుడు పక్కా లోకల్, ఇప్పుడు మాత్రం పాన్ వరల్డ్ అంటూ గాల్లో తేలుతున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ది పారడైజ్ నుంచి తాజాగా ఆయా షేర్ సాంగ్ వచ్చేసింది. చూస్తుంటే నాని తనను తాను ఒక గ్లోబల్ ఐకాన్ లా ఫీల్ అయిపోతున్నట్టున్నారు. కానీ ఆ లుక్, ఆ మ్యాజిక్ వెనుక అసలు నిజాలేంటి? అనిరుద్ మళ్ళీ పాత ట్యూన్లే తిరగరాసి ఇచ్చాడా? అసలు బిర్యానీ హుండీలో పట్టుకుని రావడం ఏంటి? అది మాస్ అనుకోవాలా లేక కామెడీ అనుకోవాలా? నాని అంటే ఒకప్పుడు మన పక్కింటి అబ్బాయిలా ఉండేవాడు. కానీ ఈ మధ్య గడ్డం పెంచేసి జడలు వేసుకుని ప్రతి సినిమాలను అదే రగడ్ లుక్ తో విసిగిస్తున్నాడు. దసరాలో చూసిందే మళ్ళీ ద పారడైజ్ లోనూ చూపిస్తున్నారు. ఆ రెడ్ బ్లేజర్, ఆ రౌడీజం నానికి సెట్ అయ్యాయా లేక బలవంతంగా రుద్దినట్లు ఉన్నాయని? డాన్స్ మూవ్స్ లో కూడా ఏదో తెలియని ఓవర్ ఎనర్జీ కనిపిస్తుంది తప్ప నేచురాలిటీ మిస్ అయిందనేది నెటిజన్ల టాక్. ఇక రాక్ స్టార్ అనిరుద్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆయా షేర్ అంటూ ఏదో కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నారు. కానీ ఆ పర్కషన్స్, ఆ సౌండ్స్ వింటే జైలర్ లో హుకుం పాట గుర్తొస్తుంది. అనిరుద్ దగ్గర కొత్త ట్యూన్లు అయిపోయాయా లేక నాని సినిమా కదా అని పాతవే ఇచ్చేశాడా? తెలంగాణ జానపద గాయాలను వాడితే సరిపోదు, వినడానికి కొత్తగా ఉండాలి. ఈ పాట అడ్రినాలిన్ పెంచడం కంటే తలనొప్పి పెంచేలా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సినిమా రిలీజ్ ప్లానింగ్ అయితే మరీ విడ్డూరం. తెలుగు, తమిళం అంటే ఓకే, కానీ బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషలో రిలీజ్ చేసి ఏం సాధిద్దామని? ఇది పాన్ వరల్డ్ సినిమా కాదు, పాన్ వరల్డ్ పబ్లిసిటీ స్టంట్ అని కౌంటర్లు వేస్తున్నారు ట్రేడ్ పండిట్స్.
ఇక మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు లాంటి విచిత్రమైన కాస్టింగ్ తో అసలు ఏ సినిమా తీస్తున్నారో శ్రీకాంత్ ఒదేలాకే తెలియాలి. బిర్యానీ హండీల మధ్య ఎంట్రీ ఏంటి, సింహాసనంపై కూర్చోవడం ఏంటి, ఇవన్నీ చూస్తుంటే నానికి స్టార్డమ్ పిచ్చి ముదిరిపోయిందా అనిపిస్తుంది. ఏదేమైనా ద పారడైజ్ అంటే నాని ఏదో ఊహించుకుంటున్నారు కానీ ఆడియన్స్ మాత్రం దసరా పార్ట్ 2 లా ఉందే అని నవ్వుకుంటున్నారు. భారీ బడ్జెట్, వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ అని డబ్బా కొట్టుకుంటే సరిపోదు, కంటెంట్ లో దమ్ము ఉండాలి. మరి అనిరుద్ధ్ ఇచ్చిన ఈ రొటీన్ మ్యూజిక్ తో నాని గట్టెక్కుతారా? ఆగస్టు 21న ఈ పారడైజ్ బద్దలవుతుందా లేక బయ్యల జేబులకు చిల్లు పెడుతుందా? వెయిట్ అండ్ సీ. టాలీవుడ్ లో సక్సెస్ ఉంటేనే ఎవరైనా పట్టించుకుంటారు, కానీ కొంతమందికి మాత్రం ఫ్లాపులు ఇచ్చిన రెడ్ కార్పెట్ వేసి మరికి ఆహ్వానిస్తుంటారు. ఎస్, మనం మాట్లాడుకుంటోంది శ్రీకాంత్ తనయుడు రోషన్ గురించి. మన ఛాంపియన్ సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకున్న ఈ కుర్రాడికి ఆఫర్లు మాత్రం ఆగట్లేదు. మరి అసలు మార్కెట్ లేని హీరోకు ఇంతమంది క్రేజీ డైరెక్టర్లు ఎందుకు క్యూ కడుతున్నారు? ఇది టాలెంటా లేక పెద్ద హీరోలు దొరక్క చేస్తున్న అడ్జస్ట్మెంటా? అసలు మ్యాటర్ ఏంటో చూసేద్దాం. శ్రీకాంత్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక సాలిడ్ హిట్ కూడా కొట్టలేకపోయాడు. రీసెంట్ గా వచ్చిన ఛాంపియన్ సినిమా అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమం ఇంపాక్ట్ చూపించలేకపోయింది. అయితే సినిమా ఆడిందా లేదా అన్నది పక్కన పెడితే రోషన్ కి మాత్రం అదృష్టం మామూలుగా లేదు. ప్రస్తుతం శైలేష్ కొలను లాంటి హిట్ డైరెక్టర్ తో ఏమో ఏమో ఇది అనే సినిమా చేస్తున్నాడు. గ్లిమ్స్ లో లుక్స్ బాగున్నాయని మేనేజ్ చేస్తున్నారే తప్ప కంటెంట్ లో దమ్మెంత ఉందో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు మరో సెన్సిబుల్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ కూడా రోషన్ బుట్టలో పడ్డారనే టాక్ వినిపిస్తుంది. అయితే ఇక్కడ ఉంది అసలు ట్విస్ట్. నిజానికి ఇంద్రగంటి దగ్గర 100 కోట్ల బడ్జెట్ తో విజయ్ దేవరకొండ సినిమా ఉంది. దిల్ రాజు లాంటి పెద్ద ప్రొడ్యూసర్ రెడీగా ఉన్న విజయ్ మాత్రం ఇంద్రగంటికి హ్యాండ్ ఇచ్చి వేరే సినిమాలతో బిజీ అయిపోయాడు. విజయ్ సినిమా 2027కి వాయిదా పడడంతో ఖాళీగా ఉండలేక దిక్కులేక రోషన్ తో ఒక చిన్న సినిమా కానిచ్చేద్దామని ఫిక్స్ అయ్యాడంట ఇంద్రగంటి. స్టార్ హీరో కాల్ షీట్లు దొరక్క టైం పాస్ కోసం రోషన్ లాంటి ఫ్లాప్ హీరోని ఇంద్రగంటి ఎంచుకోవడం ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒక రకంగా చెప్పాలంటే రోషన్ ఇక్కడ కేవలం ఒక స్టెప్ని హీరోల మాత్రమే కనిపిస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి పెద్ద హీరోలు డేట్స్ ఇవ్వకపోతే ఖాళీగా ఉండే డైరెక్టర్లకి ఇలాంటి వారసులే దిక్కవుతున్నారన్నమాట. హిట్టు లేకపోయినా మార్కెట్ లేకపోయినా రోషన్ కి ఆఫర్లు రావడం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదేనని ఇన్సైడ్ టాక్. మరి ఈ గ్యాప్ ఫిల్లర్ సినిమాతో అయినా రోషన్ తనని తాను ప్రూవ్ చేసుకుంటాడా లేక కేవలం అదృష్టం మీద ఆధారపడి నెట్టుకొస్తాడా చూద్దాం. టాలీవుడ్ లో ఇప్పుడు ఒక వింత పరిస్థితి నడుస్తోంది. సినిమాలు అనౌన్స్ చేయడమేమో గానీ ఆ హీరోలు పక్కన నటించే హీరోయిన్లు దొరక్క మేకర్స్ జుట్టు పీక్కుంటున్నారు. ఒకరు కాల్ షీట్ ఇవ్వరు, ఇంకొకరు బడ్జెట్ పెంచేస్తారు. అందుకే ఉన్న వాళ్లతోనే సర్దుకుపోదామా లేక ప్రయోగాలు చేద్దామా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు మన డైరెక్టర్స్. మరి దీపికా పదుకొనే లాంటి ఇంటర్నేషనల్ స్టార్ ప్లేస్ లోకి ఒక లోకల్ బ్యూటీ రాబోతుందా? చిరంజీవి భారీగా సీనియర్ హీరోయిన్ సెట్ అవుతుందా? అసలు మన హీరోల మనసులో ఏముంది? డీటెయిల్స్ చూద్దాం. టాలీవుడ్ లో ఇప్పుడు హీరోయిన్ల కరువు స్పష్టంగా కనిపిస్తుంది. కోట్లు కుమ్మరిస్తున్న హీరోల పక్కన సెట్ అయ్యే ముద్దుగుమ్మలు మాత్రం దొరకట్లేదు. ముందుగా మెగాస్టార్ చిరంజీవి బాబీ సినిమా, తండ్రి కూతుర్ల సెంటిమెంట్ అంటూ మళ్ళీ రొటీన్ కథతో వస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా ప్రియమణిని ఫిక్స్ చేశారట. ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్ చేసిన ప్రియమణిని ఇప్పుడు భార్యగా అంటే ఆడియన్స్ ఆ కాంబోని చూడగలరా అన్నది పెద్ద డౌట్. ఇక కూతురి పాత్ర కోసం ఎవరో తెలియని ప్రీతి ముకుందన్ని తెస్తున్నారంటే అసలు స్టార్ హీరోయిన్లకి మెగాస్టార్ పక్కన చేసే ఇంట్రెస్ట్ పోయిందా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక కల్కి 2 విషయానికి వస్తే భారీ షాక్. దీపికా పదుకొనే ఈ ప్రాజెక్ట్ నుంచి అవుట్ అవ్వడం సినిమాకి పెద్ద మైనస్ అంటున్నాయి ట్రేడ్ సర్కిల్స్. దీపికా తెచ్చిన గ్లోబల్ అప్పీల్ ని సాయి పల్లవి భర్తీ చేయగలదా? గ్లామర్ పరంగా సాయి పల్లవి దీపికాకు ఏ మాత్రం సరితూగదు అన్నది చేదు నిజం. చూస్తుంటే ఇది పక్కా అడ్జస్ట్మెంట్ ప్రాజెక్ట్ లానే కనిపిస్తుంది.
అటు బాలయ్య గోపిచంద్ మలినేని సినిమా హిస్టారికల్ మూవీ అని ఊరించి చివరకు పాత మాస్ కథకే ఓటేశారట. హీరోయిన్ ఎవరంటే మళ్ళీ నయనతారకి బాలయ్య పక్కన ఇది 4వసారి. బోర్ కొట్టే కాంబినేషన్లని మళ్ళీ రుద్దడం మేకర్స్ చేతకాని తనమే అంటూ తిట్టిపోస్తున్నారు మూవీ లవర్స్. ఇక రామ్ చరణ్ సుకుమార్ సినిమా పరిస్థితి ఇంకా దారుణం. సమంత రష్మికని బిల్డప్ ఇచ్చి చివరకు తెలుగులో ఐరన్ లెగ్ అని ముద్రపడ్డ కృతి సనన్ని లైన్ లో పెట్టేశారట. చరణ్ రేంజ్ ఏంటి, కృతి ట్రాక్ రికార్డ్ ఏంటి, ఈ కాంబో అసలు బాగాలేదంటూ మెగా ఫ్యాన్స్ అప్పుడే సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టేశారు. ఇక నాని కోసం యానిమల్ ఫేమ్ తృప్తి డిమ్రిని ట్రై చేస్తున్నారు, కానీ ఆమె కాల్ షీట్లు దొరకడం గగనమే. వెంకటేష్, శర్వానంద్, కార్తీ ఇలా అందరూ ఉన్న హీరోయిన్లతోనే అడ్జస్ట్ అయిపోతున్నారు తప్ప కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసే ధైర్యం ఎవ్వరూ చేయట్లేదు. చూడ్డానికి పెద్ద డైరెక్టర్లు, పెద్ద బ్యానర్లు, కానీ హీరోయిన్ల దగ్గరికి వచ్చేసరికి మాత్రం అంతా స్టెపినీ కాన్సెప్ట్ లానే ఉంది. దీపికా లేని కల్కి, ప్రేమనితో చిరంజీవి ఇవన్నీ వినడానికి వింతగా ఉన్నాయి. మరి ఈ వెర్రి ప్రయోగాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ఇస్తాయో చూడాలి. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ వస్తే చాలు, కొంతమందికి నోరు అదుపులో ఉండదు. ఒకరు పద్ధతి గల సీనియర్ నటిని పట్టుకుని నోరు పారేసుకుంటే ఇంకొకరు స్టేజ్ మీద డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయారు. నిర్మాత వంశీ నందిపాటి నందులను పందుల్లా పెంచారు అంటూ చేసిన కామెంట్స్ నెట్టింట్లో మంటలు పెడుతుంటే, అటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అయితే ఏకంగా హీరోయిన్స్ బెడ్రూమ్ మ్యాటర్స్ వరకు వెళ్లిపోయి షాక్ ఇచ్చారు. అసలు వీళ్ళకేమైంది? సక్సెస్ తలకెక్కి మాట్లాడుతున్నారా, లేక కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారా? ఈ రచ్చేంటో ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ ప్రముఖ నోటి దురద పరాకాష్ఠకు చేరుతోంది. రీసెంట్ గా జరిగిన సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని ప్రెస్ మీట్ లో నిర్మాత వంశీ నందిపాటి సీనియర్ నటి లయా గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇంటర్నెట్ లో ఒక రేంజ్ లో రోస్ట్ అవుతున్నాయి. ఒకప్పుడు పద్ధతి గల పాత్రలతో ఎన్నో నంది అవార్డులను అందుకున్న లయని ఉద్దేశించి నందులను పందుల్లా పెంచింది అంటూ ఒక వెకిలి కామెంట్ వదిలాడు వంశీ. ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత నంది అవార్డులను పందులతో పోల్చడం అంటే తెలుగు సినీ చరిత్రను ప్రతిష్టను అవమానించడమే. డబ్బు ఉంటే ఏదైనా మాట్లాడొచ్చా? అసలు ఒక మహిళా నటి పట్ల ఇంత నీచంగా మాట్లాడడం ఏంటని ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. వంశీ నందిపాటి ఎలా ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అంతకంటే దారుణంగా తయారయ్యారు. ఈయన మైక్ పట్టుకుంటే చాలు సెకండ్ హ్యాండ్ క్రింజ్ లా ఫీల్ అవుతున్నారు ఆడియన్స్. తాజాగా బ్యాండ్ మేళం ఈవెంట్ లో హీరోయిన్లని చూస్తూ మీ కెమిస్ట్రీ ఫిజిక్స్ అవ్వకుండా చూసుకోండి అంటూ ఓ డర్టీ జోక్ వదిలాడు. ఏంటి తమన్ ఇంకా 90s బాపాతు జోకులేంటి? మళ్ళీ దానికి కవరింగ్ ఒకటి. నేను 5th క్లాస్ ఫెయిల్, నాకు జూలాజీ తెలీదని. జూలాజీ కాదు, అక్కడ మీకు ఉండాల్సింది పర్సనల్ స్పేస్ గురించి నాలెడ్జ్. ఒక హీరోయిన్ ని పట్టుకుని స్టేజ్ మీద అలా ఇండైరెక్ట్ గా రిలేషన్ గురించి వాగడం టోటల్లీ అన్కంఫర్టబుల్. ఎంత ఆక్వర్డ్ గా ఫీల్ అయిందో శ్రీదేవి ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది కూడా. చూసారుగా వంశీ నందిపాటి అహంకారం, తమన్ అతి. ఇప్పటికే రెస్పెక్ట్ ఇవ్వడం రానప్పుడు స్టేజ్ ఎక్కడం ఎందుకని? వంశీ వెంటనే క్షమాపణ చెప్పాలని, తమన్ తన నోటిని అదుపులో పెట్టుకోవాలని సోషల్ మీడియాలో ఘోరంగా రోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి ఇలా ఇమ్మెచ్యూర్డ్ గా చేస్తున్న ఇలాంటి వెకిలీ కామెంట్లే ఇప్పుడు మీ మెటీరియల్ గా మారిపోయాయన్నమాట. ఇవి ఇప్పటి వరకున్న క్రేజీ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపింగ్ స్టార్.